గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వరుసగా జరుగుతున్న హత్యల కారణంగా ఆరిలోవ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే బంగారు నగల కోసం ఒక మహిళని హత్య చేసిన ఉదాంతం ఇంకా మరవక ముందే అనుమానం పెనుభూతమైన కారణంగా ఒక భర్త భార్యని హత్య చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా విశాఖపట్నం జిల్లా ఆరిలోవ బాలాజీ నగర్కి చెందినటువంటి దేముడు, అదేవిధంగా దుర్గా, ఇద్దరు కూడా దంపతులు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు. సో నమ్మి వచ్చిన భార్యని అనుమానంతో కబలించేసింది మృత్యుగా మారి ఆ భర్త యొక్క అనుమానం. ఇద్దరు కూడా ప్రైవేట్ వస్త్ర దుకాణంలో వర్క్ చేసుకుంటున్నారు. హ్యాపీ లైఫ్, ఇద్దరు పిల్లలు. ఇంకా అంతకన్నా జీవితానికి కూడా ఇంకేం అవసరం ఉండదేమో. కానీ భార్య మీద అనుమానం పెంచుకుని రగిలిపోతున్న భర్త ఎలాగైనా భార్యని చంపేస్తే గాని నేను అనుకున్నది సాధించలేను, నా కోపం చల్లారదంటూ ఎలా చంపడానికైతే మాత్రం చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు. అంతకు ముందు నుండే భార్యతో అనేక సార్లు గొడవలు పడుతుంటే భార్య ఎవరైతే ఉన్నారో దుర్గా తండ్రికి, స్నేహితులకి చెప్పుకుంటుంది. వాళ్ళు కూడా వచ్చి కాస్త నచ్చజెప్పి మొగుడు పిల్లలు అన్ని తర్వాత ఇలాంటి గొడవలన్నీ కూడా కామన్ కదా, ఇద్దరు సర్దుకుపోవాలి, తన మనసును ఒప్పించకుండా నువ్వు నీ మనసును ఒప్పించకుండా తను ఇద్దరు కూడా కలిసి జీవితం సాగించాలని ఎన్నోసార్లు పెద్ద మనుషుల ద్వారా చెప్పారు. సో ఇద్దరి విషయంలో కూడా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేశాడంటే చున్నీతో మెడని నులిపేసి చంపేసి దాన్నే మళ్ళీ ఆత్మహత్యగా చేసుకున్నట్టు చిత్రీకరించడానికి భర్త దేవుడు ఆమె మెడకి ఒక తాడు కట్టేసి కిందన వేలాడదీసేశాడు. సో ఎంతసేపటికి తన స్నేహితురాలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, 9 అయింది, ఇంకా ఉద్యోగానికి రాలేదు, ఏమైందో ఏమో అనేసని ఇంటికి వెళ్ళి చూడగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైందని ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె తండ్రికి కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. సో తండ్రి హుటాహుటిన బయలుదేరి ఇల్లు నాక్ చేసేసరికి తలుపులన్నీ కూడా గడిపట్టి ఉన్నాయి. ఏమైంది, ఇంతవరకు రాలేదు నా కూతురు అనేసి కిటికీలో తొంగి చూసేసరికి అక్కడ విగత జీవిగా పడి ఉన్న కూతురును చూసి తండ్రికి మాటలు రాలేదు. అసలు ఏమైంది, ఈ హత్య కారకులు ఎవరో, అంటే అల్లుడే ఇలా చేశాడని ఎవరు కూడా అనుకోలేదు. చక్కగా హత్య చేసేసి లోపల గడి పెట్టుకొని అయ్యగారు దేవుడైతే మాత్రం ఫ్రిడ్జ్ వెనక అట్లా దాగున్నాడు. ఎంతసేపటికి మనిషి కనబడ్డు, తలుపులు విరగొట్టి చూస్తే మనిషి ఎక్కడా లేడు అనేసని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ ఇక్కడే ఉంది, బండి ఇక్కడే ఉంది అనేసని మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీసులు వెతికారు. చుక్కలు చూపించాడు. తీరా చూస్తే చల్లగా ఫ్రిడ్జ్ వెనకతలో దాగున్నాడు, ఏమీ తెలియని రంగనాచి మొహం పెట్టుకొని. సో ఇదంతా తెలిసిన తర్వాత పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు కూడా చేసుకున్నారు. తన కూతుర్ని అనుమానం అనే పెనుభూతంతో ఇలా హత్య చేసినందుకు ఆ తండ్రి ఈ నిందితుడికి సరైన శిక్ష పడాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తన స్నేహితురాల్ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడనేసని, అదేవిధంగా ఏదైనా గొడవ ఉంటే పోలీసుల సమక్షంలో లేదంటే పేరెంట్స్ సమక్షంలో సర్ది చెప్పుకోవాలి. కానీ ఇలాగా చంపేయడం వల్ల ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లిని కోల్పోయి తండ్రి జైలుకి వెళ్ళడం వల్ల ఇద్దరు పిల్లల పరిస్థితి కూడా అయోమయంగా మారే పరిస్థితి ఉందని అయితే మాత్రం అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనే వరుసగా జరుగుతున్న హత్యల కారణంగా, వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనల కారణంగా ఆర్లవ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడింది. రోజుల వ్యవధిలోనే ఇలా హత్యలకు గురవుతున్న మహిళలు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. సో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు అయితే మాత్రం మీడియా సమావేశం ముందు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.